Hello all, welcome to my channel. This is Seri Chella. Andariki happy Diwali. మేము మార్నింగ్ లేచినాం మంగళ హారతుల కోసం. హారతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న నాప్ వేద్దామని అనుకుంటున్నాను అనమాట. నేనైతే ఇద్దరు వస్తుంది నాకు. సో హారతి కోసం లేచినాం అనమాట. ఎవరెవరైతే హారతులు తీసుకున్నారో మార్నింగ్ లేచి కమెంట్ చేయండి కింద. అండ్ దిస్ ఈస్ ఆర్ స్పెషల్ దివాళీ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ ఈ టైం కి మా ఇంట్లో చిన్న బేబీ కూడా ఉండబోతుంది కాబట్టి దిస్ ఈస్ ఆర్ స్పెషల్ దివాళీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందు రోజే వెళ్ళి మేము క్రాకర్స్ తెచ్చుకున్నాం అనమాట. సో ఇక్కడ మాకు ఇంటి దగ్గర కొన్ని ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళి క్రాకర్స్ తీసుకున్నాము. సో ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయన్నమాట మన ఇండియాతో కంపేర్ చేస్తే. ఆఫ్ కోర్స్ సో ఇవన్నీ కూడా చైనా నుంచే వస్తాయంట. అండ్ ఈసారి అయితే కొత్తగా ఈ మిరపకాయ బాంబ్ లైక్ షార్ట్స్ అంటారు కదా, 50 వాళ్ళ అనుకుంటా అది దొరికింది. సో ఇది ఎట్లా వస్తుందో అని ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉండే అనమాట మేము. అండ్ బయట బాల్కనీలో పెట్టడానికి దివాళీ కోసం లైట్స్ తీసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి హోమ్ డిపోలో తీసుకున్నాం మేము. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆరతి కోసం లేచాం కదా. సో నేనైతే ఇక్కడ ఆరతి కోసం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ ఆరతి అయిపోయిన తర్వాత స్పార్కిల్స్ కాల్చడానికి కొన్ని స్పార్కిల్స్ కూడా పెట్టుకున్నాం అనమాట. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పునీత్ వచ్చేసి మా అత్తే మామయ్యకి కాల్ చేశాడు. సో వాళ్ళని కూడా కాల్లో పెట్టి మేము ఆరతులు తీసుకున్నాం అనమాట. సో ఏదైనా మేము మిస్ అయితే వాళ్ళు చెప్తారు కదా పెద్దవాళ్ళు అన్నట్టు అలా చేసినాము. సో మా అత్త ఏమన్నారంటే దేవుడికి ఇచ్చేసి బయట నక్షత్రాలకు కూడా ఆరతి ఇచ్చిన తర్వాత మనం తీసుకోవాలని చెప్పారనమాట. సో నేను ఆ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్న దివాళీకి, ఆ లాస్ట్ ఇయర్ లైక్ ఫస్ట్ దివాళీకి యూఎస్లో ఉన్నానమాట. అప్పుడు కూడా అత్తే ఫోన్ కాల్లో సేమ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ స్టిల్ ఫోన్ కాల్లో చెప్పడంతో కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా. సో అందుకే మళ్ళీ అత్తయ్యని ఫోన్ కాల్లో పెట్టుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయించుకొని ఇదంతా కూడా చేశాను అనమాట. సో యా ఆఫ్ కోర్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా ఫ్యామిలీ అయితే మిస్ అవుతా నేను. అండ్ ఈ ఇయర్ అయితే అట్లాంటివి ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడైతే నేను పునీత్కి ఆరతి ఇస్తున్నా. సో చెమ్మర్ రాసి ఆరతి ఇచ్చేసి ఈ ఆరతుల్ని ఎండ్ చేయడం అనమాట దివాళీకి. సో చిన్నప్పటి నుంచి నాకు మా మమ్మీయే ఇచ్చేది ఆరతి. అండ్ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, అక్కడ అత్తలు ఇచ్చేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు మా మామలకి ఇస్తుండే, అండ్ మేమందరం మా అన్నలకి ఇస్తుండే, అండ్ మాకు ఆడపిల్లలకి మా మమ్మీ వాళ్ళు ఇస్తుండే అనమాట. ఇంకా ఆరతులు అయిపోయిన తర్వాత మేము కజిన్స్ అందరం ఒక దఫా కాలుస్తుండే క్రాకర్స్. ఆ తర్వాత స్నానాలు చేసి పెయిన్ తింటుండే అనమాట. సో ఇదైతే కంపల్సరీ ఉంటుంది, అందరి ఇంట్లో ఇదే ఉంటుంది ఆఫ్ కోర్స్. పునీత్ ఏంటంటే తనకి ద ఫేవరెట్ ఫెస్టివల్ దివాళీ అన్నిటికన్నా. చిన్నప్పుడు అంతా లైక్ యూఎస్కి వచ్చే ముందు వరకు కూడా పునీత్ వాళ్ళ పెద్దనాన్న క్రాకర్స్ తెచ్చేవాళ్ళంట. పునీత్కి క్రాకర్స్ పేల్చడం అంటే చాలా ఇష్టం అనమాట. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ పేలుస్తుండే అంట. సో వాళ్ళ పెద్దనాన్ననే అందరికీ క్రాకర్స్ తెచ్చేవాళ్ళంట. ఇట్లా దివాళీ అనగానే పునీత్ వాళ్ళ పెద్దనాన్న బాగా గుర్తు చేస్తాడనమాట. అండ్ ఇక్కడ కూడా అంతే, పునీత్కి మా అత్తయ్య ఆరతి ఇస్తారు. అత్తయ్య మా మామయ్యకి పునీత్కి ఆరతి ఇచ్చి మళ్ళీ అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారనమాట, అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. సో అట్లా దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ మేమందరం అయితే. అండ్ ఈ నెక్స్ట్ ఇయర్ మా ఇంట్లో దివాళీ కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. బికాజ్ మా ఇంట్లో చిన్న బేబీ రాబోతున్నాడో కాబట్టి వీఆర్ ఆల్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇయర్ దివాళీకి వచ్చేస్తే మేమైతే బాల్కనీలో చిన్న క్రాకర్స్ పెట్టుకొని కాలుస్తున్నాం. లైక్ స్పార్కిల్స్ కాల్చినాం అండ్ ఫ్లవర్ పాట్స్ కాలుస్తుండే అనమాట. సో సౌండ్ రాని ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి, కొన్ని సౌండ్ వచ్చే ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి. చిన్నవి ఇక్కడ కాల్చేసి పెద్దవి సాయంత్రం కోసం సేవ్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ సింపుల్గా లంచ్ ప్రిపేర్ చేశాను. అండ్ పునీత్ ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరం తినేసి కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాం అనమాట సాయంత్రం పాట్లాక్ కోసం. సో ఇక్కడ నేను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ప్రిపేర్ చేస్తున్నది వచ్చేసి ఆలూ బాత్ అనమాట. ఇట్స్ లైక్ ఆలూ టమాటో అంటే ఇంకా పులావ్ లాగే అనుకోండి, బట్ ఆలూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆలూ బాత్ అని చెప్పి అంటున్నాను. బట్ దాంట్లో నేను టమాటోస్ వేస్తా, బీన్స్ వేస్తా, క్యారెట్ వేస్తా, పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసి ఆలూస్ ఎక్కువ వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. రెసిపీ ఇంక ఎప్పుడైనా వేరే వీడియోలో చూపిస్తాను. నా ఫుడ్ అయితే ప్రిపరేషన్స్ అయిపోయినాయి. సో మా ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తున్నారో పాట్లాక్లో స్పెషల్స్ అవి కూడా చెప్తాను. సో మేము ఇల్లుని మొత్తం లైట్స్తో డెకరేట్ చేసామన్నమాట. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ది హౌస్. సో ఐలాండ్ పైన చిన్న దియాస్ పెట్టి వాటిని వెలిగించిన. యాక్చువల్లీ నేను దివాళీ టైంకి ఇండియా నుంచి సెన్సర్ దియాస్ తెప్పించుకుందాం అనుకున్నా, వాటర్ సెన్సర్ దియాస్. ఇల్లంతా బాగా డెకరేట్ చేద్దామని చెప్పి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ప్యాకేజ్ పంపించలేకపోయారు ఇండియా నుంచి.
సో అందుకే నేను ఇట్లా వ్యాక్స్ దియాస్ తెప్పించాను అమెజాన్ నుంచి. అవన్నీ వెలిగించేసి ఇప్పుడు లక్ష్మీ పూజ చేస్తున్నాను అనమాట. దేవుడికి స్వీట్ నైవేద్యం లాగా పెట్టినాము. యాక్చువల్లీ ఇక్కడ డాలస్లో బిగినర్ వాళ్ళ కొత్తగా ఓపెన్ అయ్యింది. సో అక్కడి నుంచి మేము స్వీట్స్ తెచ్చుకున్నాము, దివాళీ స్వీట్స్. చాలా అంటే చాలా బాగుండే అనమాట స్వీట్స్ అయితే. ఇది ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నా జెన్యూన్ రివ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది. కోవా పేడ అనుకుంటా ఇది స్వీట్, చాలా బ్యూటిఫుల్ ఉండే. వీఆర్ రెడీ. హ్యాపీ దివాళీ అందరికి. హ్యాపీ దివాళీ అందరికి. సో మా ఫ్రెండ్స్ పిలిచారనమాట ఈరోజు. అక్కడ మేము పాట్లాక్ చేసుకుంటున్నాము. సో చూపించినా కదా ఏమేం ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి కూడా. యాక్చువల్లీ మొత్తం అయినాక కూడా చూపిస్తా. బట్ ఇవి మా అవుట్ఫిట్స్ అనమాట. పునీత్ వచ్చేసి కొంచెం మ్యాచ్ అయినాయి, పర్ఫెక్ట్ గా అవ్వలేదు. యాక్చువల్లీ ప్లాన్ చేసుకోలేదు. యా, నాది వచ్చేసి బేబీ పింక్ కలర్ డ్రెస్. సో నేను శారీ ఏం వేసుకోలేదు, జస్ట్ సింపుల్ గా ఈసారి డిఫరెంట్ గా పటియాలా అవుట్ఫిట్ వేసుకున్నాను అనమాట. కుర్తీ, పటియాలా అండ్ 1 ఆర్గన్జా దుపట్టా. సో ఇది మొత్తం నెక్ వచ్చింది. అండ్ పునీత్ కూడా చూపిస్తాను. నేను ఈసారి డ్రెస్ వేసుకున్నా. దీన్ని కుర్తా అంటారు, దీన్ని పైజామా అంటారు, దీన్ని బాయ్స్ ఆర్ లైక్ వైల్డ్. యా, సో పునీత్ పీచ్ కలర్ లో ఉంది అండ్ వైట్ కలర్ పటియాలా. వాలీని చూపి. వాలీది గ్రీన్ కలర్. అట్లా బాలే, వదిలేసేవాడిని వదిలే. చూడండి వాలి 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 వాలి. యూర్ ఆల్ సెట్. సో నేను ప్రిపేర్ చేసిన ఆలూ బాత్ ఫైనల్ లుక్ అనమాట. ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో టేస్ట్ కూడా మంచిగా అయింది, బట్ కొంచెం ఉడకలేదేమో అనిపించింది నాకు. అంటే నాకు పర్సనల్గా అనిపించింది. అందరు బాగుంది అని తిన్నారు కానీ కొంచెం నాకు అట్లా అనిపించింది అనమాట. అంటే ఎక్కువ రైస్ పెట్టేసరికి ఇన్స్టా పాట్లో కొంచెం ఏమన్నా తక్కువ ఉడికిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇది మొత్తం మేము అల్యూమినియం ట్రేలో పెట్టుకొని తీసుకొని పోతాం అనమాట అక్కడికి, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. సో వాళ్ళు అక్కడ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారంటే, ఒక ఫ్రెండ్ వచ్చేసి పానీపూరి చాట్ అనమాట, అండ్ ఇంకొక ఫ్రెండ్ స్టార్టర్ తీసుకొస్తుంది. అండ్ దాంట్లో పన్నీర్ అందరు లైక్ చేస్తారు కాబట్టి పన్నీర్లోనే ఒక స్పెషల్ స్టార్టర్. అండ్ ఒకరు వచ్చేసి డెజర్ట్ అనమాట, క్యారెట్ హల్వా. సో ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో ఇది మెలిసా ప్లేస్లో అనమాట. మేము ఎక్కడైతే ఇల్లు తీసుకున్నామో కొంచెం నియర్ బై ఆపోజిట్ సైడ్లో మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది. సో మా ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా మెలిసాలోనే ఉంటారు. సో ఇప్పుడు మేము తీసుకున్న కొత్త ఇల్లు ఉంది కదా, దానికి ఆల్మోస్ట్ 5 to 10 minutes డిస్టెన్స్లోనే అందరు ఉంటారు అన్నమాట. అందరు హౌసెస్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ ఇవాళ మేము దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్లా బయట మనం కొన్ని క్రాకర్స్ పెట్టుకోవచ్చు, లైక్ ఏం అవ్వదనమాట, బయట పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్స్లో ఉంటే అంటే బాల్కనీలో పెట్టుకుంటే మనకు ఫైర్ అలార్మ్ అవుతుంది కాబట్టి అదొక టెన్షన్. బట్ ఓన్ హౌస్లో అదొకటే మనకి అడ్వాంటేజ్, లైక్ బయట రోడ్ పైన పెట్టుకోవచ్చు అనమాట. అవి కూడా సౌండ్ రావద్దు, బట్ ఇంకా మేము కొన్ని అట్లా పేల్చినాం అనమాట, సౌండ్ వచ్చేవి కూడా. ఇప్పుడు ఈ వీడియోలో మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఏమేమి క్రాకర్స్ కాల్చినామో చూడండి. అండ్ ఆల్సో యూఎస్లో ఉన్న వాళ్ళు దీవాళి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి నాకు. హే వావ్, 25
నైస్. చూసారు కదా మా సెలబ్రేషన్. సో క్రాకర్స్ బేల్ చేసిన తర్వాత మేము ఇంట్లోకి వచ్చి తినే ప్రాసెస్లోకి స్టార్ట్ అయిపోయినాము. సో చెప్పినా కదా పానీపూరి ఉందని చెప్పి. సో మోనా అండ్ నిహార్ వాళ్ళు పానీపూరి ప్రిపేర్ చేశారు. ప్రణీత, రుత్విక్ ఇంకా తనుజ వాళ్ళు పన్నీర్ స్టార్టర్ ప్రిపేర్ చేసిండ్రు. అండ్ డింపుల్ వాళ్ళు క్యారెట్ హల్వా డెజర్ట్ అనమాట. అండ్ నేను ఇంకా పునీత్ వచ్చేసి ఆలూ బాత్. సో ఇలా మా దివాళీ సెలబ్రేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మీరందరూ కూడా సేఫ్ గా మీ దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము. సో మీ అందరికి కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care. Bye bye. And happy Diwali once again to everyone.